హలో ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు బీరకాయ ఫ్రై చేసుకుందామండి. సింపుల్గా ఒక హాఫ్ కేజీ బీరకాయ, ఒక 2 ఉల్లిపాయలు అండి, అంతే. ఇంకా దీనికి వేరే ఇంగ్రీడియంట్స్ ఏం పట్టాయి. బీరకాయలు కొద్దిగా లేత తీసుకోవాలండి ఫ్రై చేసుకోవడానికి. వీటిని మంచిగా చెక్కు గీక్కోవాలి. బీరకాయ మంచిదండి, ఆరోగ్యానికి చాలా మంచిది బీరకాయ. ఇది ఫైబర్ బాగుంటుంది, మనకు డైజెస్టివ్ సిస్టమ్ మంచి కండిషన్లో ఉంటుందండి బీరకాయ వీక్లీ వన్స్ అనేది తింటే. ఇప్పుడు ఉల్లిగడ్డ ముచ్చికలు తీసేసుకొని కట్ చేసుకోవాలండి. ఉల్లిగడ్డ సన్నగా తరుక్కోవాలి. ఇది పిల్లలకు కూడా మనం వీక్లీ వన్స్ పెడితే వాళ్ళకు మంచిగా జీర్ణం మంచిగా అవుతుంది, వాళ్ళకు డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ రావు. ఇప్పుడు ఈ ఉల్లిగడ్డ కట్ చేసిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలండి. బీరకాయ కూడా మనం మీడియం సైజ్ కట్ చేసుకోవాలి, మరి చిన్న కాకుండా పెద్ద కాకుండా. ఇది మొత్తం కట్ చేసిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. ఇవన్నీ ఇంతేనండి, బీరకాయ కట్ చేసుకున్నాము. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కొద్దిగా చిటపటలాడనివ్వాలి. తర్వాత ఉల్లిగడ్డ వేసుకోవాలి. ఉల్లిగడ్డ ఒక హాఫ్ బాయిల్ అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మంచిగా కలిపి అది పచ్చివాసన పోయే వరకు గోలించుకోవాలి. తర్వాత ఒక 5-6 కల్జమాకు రెబ్బలు వేసుకోవాలి. అవి గోలిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని కలుపుకున్న తర్వాత మనం బీరకాయ ఏదైతే కట్ చేసి పెట్టుకున్నామో ఆ బీరకాయ వేసి మంచిగా కలుపుకోవాలండి. ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి, ఒక 2 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది, అంతే. కొంతమంది టమాటా వేస్తే నచ్చదు, తినరు. కొంతమంది పోపులో పెసరపప్పు వేసుకుంటారు, నానబెట్టింది. పెసరపప్పు వేసుకుంటే మనం పచ్చిమిర్చి వేసుకోవాల్సి ఉంటుంది, కానీ ఇప్పుడు మనం డైరెక్ట్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి కారం పొడి వేసుకుంటాం. ఇట్లా చేసుకుంటే చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా మంచిగా సంతోషంగా తింటారు, వాళ్ళకు ఇష్టం. 2 నిమిషాలకు ఒకసారి కలుపుకుంటూ ఉండాలి. మ్యాక్సిమం ఒక 5 మినిట్స్లో బీరకాయ ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు చూడండి, దాదాపు ఫ్రై అయిపోయింది. ఇప్పుడు కారం పొడి, ఒక 2 స్పూన్ల కారం పొడి వేసుకోవాలండి. దాని తర్వాత 1 టీ స్పూను ఉప్పు అండి. ఉప్పు కొద్దిగా తక్కువనే వేసుకోవాలి, ఎందుకంటే తక్కువ మళ్ళీ వేసుకోవచ్చు, కానీ ఎక్కువైతే కష్టం, ఫ్రై కదా, కర్రీ దగ్గరకు వస్తుంది. కాబట్టి 1 టీ స్పూను అంతకు తక్కువ వేసుకున్నా కూడా ఏం కాదు. దీనికి ఒక చిన్న కొబ్బరి ముక్క తీసుకొని గీరుకోవాలండి. ఇప్పుడు 1 స్పూను ధనియాల పొడి వేసుకొని ఏదైతే కొబ్బరి తురుము ఉన్నదో ఆ కొబ్బరి తురుము వేసేసుకొని కలుపుకోవాలి. ఇంతేనండి, దాదాపు మ్యాక్సిమం కర్రీ రెడీ అయిపోయినట్టే. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసి కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్కు షేర్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్. ఒకసారి ఉప్పు చెక్ చేసుకోవాలండి, నాకు సరిపోయింది ఉప్పు. ఓకేనండి, దీన్ని ఫైనల్గా మూత పెట్టి 1 నిమిషం ఉంచేసి తీసి ఒక బౌల్లోకి తీసుకోవాలండి. ఇది తినడానికి చాలా బాగుంటుంది, చూడడానికి కూడా చాలా బాగుంటుందండి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది బీరకాయ ఫ్రై. వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి.